టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళు అన్ని డబ్బులు పెట్టే కొనాలని ఏమీ లేదండి. విత్తనాలు కానీ, వాటికి వేసిన మెన్యూర్ కానీ, వాటికి కేటాయించిన పాట్స్ కానీ ఒక్కసారి గమనిస్తే మన చుట్టుపక్కలే దొరుకుతాయండి. ఇంట్రెస్ట్ ఉన్నది, డబ్బులు ఖర్చు ఎక్కువ అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక మెన్యూర్కి వస్తారా, మన కిచెన్లో వచ్చే ప్రతి వేస్ట్ కూడా మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. మన కిచెన్లో వచ్చిన అన్ని వేస్ట్ తోటి ఫ్రూట్ వేస్ట్, వెజిటేబుల్ వేస్ట్తో ఆకుకూరలు, దుంపకూరలు, కాయగూరలు, పళ్ళు, పువ్వులు, అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా మనం పండించుకోగలమండి. మొక్కలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది, ఖర్చు ఉండకూడదు అనుకునే వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో కాదండి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటివి, మీరు తప్పకుండా వెనక్కి వెళ్ళి చూడండి. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. అరటి పళ్ళు అండి, తినముగ్గిపోయిన పళ్ళు, తినడానికి పనికిరాని పళ్ళు మనం బయట డస్ట్బిన్లో పడేస్తాం కదా, పడేయకుండా మనం టెర్రస్ మీద ఉన్న మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. బాగా మాగిన అరటి పళ్ళు బాగా క్యాలరీస్ నిండి ఉంటాయి. ఎన్పికే అధికంగా ఉండడం వల్ల మొక్కలు పుష్టిగా పెరుగుతాయి. అలాగే కొద్దు బెల్లం వేస్తున్నాను, ఇందులో ఉన్న మైక్రోబ్స్ బాగా వృద్ధి చెందుతాయి, మంచి బలాన్ని చేకూరుతుందనే ఉద్దేశంతో. అలాగే ఒక 3-4 డేస్ వాటర్లో ఉంచామనుకోండి, ఇందులో ఉన్న క్యాలరీస్ అన్నీ వృద్ధి చెంది మొక్కలకు మంచి సపోర్టివ్గా ఉండి మంచి ఆహారాన్ని మనం తీసుకోగలుగుతాము. ముందుగా బెల్లాన్ని, అరటిపళ్ళు మిక్సీలో వేయకుండా వీలైనంత వరకు చేతులతోటే బాగా క్రష్ చేసేసి కొద్ది వాటర్ కలిపేసుకొని ఒకటి నుండి ఒక 4-5 రోజులు ఉంచుకొని వేసుకున్నారనుకోండి, మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి వేసేటప్పుడు మొక్క వెంటనే తీసుకొని మనకు వెంటనే పళ్ళు కానీ కాయలు కానీ అతి త్వరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి లిక్విడ్ వేయగానే మొక్కకి సాయిల్లో వెంటనే ఇంకి రూట్స్ ద్వారా మొక్క తీసుకోగలుగుతుంది. ఈ లిక్విడ్ అయితే 2 డేస్ ఉంచాలనుకుంటున్నానండి, వీలు పడక 4 డేస్ అయింది, ఏమీ ఫాలో అవ్వదు. ఒక్కవేళ చిక్కబడి ఉండిపోయింది అనుకోండి, ఇంకో కొద్ది వాటర్లో కొద్ది డైల్యూట్ చేసి వాటర్ ఉంచారనుకోండి, ఇంకో 4 డేస్ అయినా ఉంటుంది. అప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి వేసుకోవచ్చు. సాయిల్లో వేసుకోవడమే కాకుండా మొక్కలకి కూడా స్ప్రే చేసుకోవచ్చు. బనానా జ్యూస్ లిక్విడ్ ఒక 4-5 లీటర్స్ ఉంటుందండి. 100 లీటర్స్ వాటర్లో కలిపి మొక్కలన్నిటికీ ఇచ్చేస్తున్నాను. నేనైతే సాయిల్లోనే వేసేస్తున్నాను. స్ప్రే చేయడానికి చాలా ఎక్కువ వాటర్ పడుతుంది, అందుకని ప్రస్తుతానికైతే అన్ని సాయిల్లోనే వేసేస్తున్నాను. మనం కిచెన్లో ఉండే చాలా ఐటమ్స్తో మన మొక్కలు గ్రో చేసుకోవచ్చండి. మొక్కలు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పాట్స్ కొనని అవసరమే లేదు. కూల్ డ్రింక్స్ బాటిల్స్, మనకి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలా రకరకాల పార్సల్స్ వస్తాయి కదా, సాయిల్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. సాయిల్ ఉండేటట్లయితే మనం పెద్దగా ఎరువులు వేయని అవసరం లేదు. మన ఇంట్లో వచ్చిన వేస్టే ఎరువు కింద బాగా ఉపయోగపడుతుంది. అతిగా ఎరువులు వేసేసిన మొక్కలు బాగా లేవు. మీరు చూస్తుంది మొక్క చీమ దుంపలండి. మన ఇంట్లో మనం బజార్ నుంచి తెచ్చుకున్న మొక్కలు మొలకలు వచ్చేస్తే ఆ దుంపలు సాయిల్లో పెట్టండి, ఎంత బాగా గ్రో అవుతున్నాయో చూడండి. కొన్ని అయితే మొక్కలు తెచ్చి వేయాలన్న అవసరం లేదు, వాటి ఆకులు వేసినా సరే మొక్కలు గ్రో అయిపోతాయి. అలాగే నేను టమాటా ఆకు కూడా వేసాను, అది కూడా గ్రో అయింది, రూట్స్ వచ్చేసాయండి. అలాగే పువ్వుల మొక్కలు కూడా మొక్కలే వేయాలని లేదు, ఆకులు వేసినా సరే రూట్స్ వచ్చేసి మొక్క జర్మినేషన్ అవుతుంది. అలానే మనం బజార్ నుంచి తెచ్చుకున్న చాలా ఐటమ్, క్యాబేజీ ఉన్నదనుకోండి, క్యాబేజీ అడుగున 3 ఉంటుంది కదా, ఆ 3 వేసినా సరే మొక్క జర్మినేషన్ అయిపోతుంది. ఒక 4-5 మొక్కలు, ఒక్కొక్కసారి పెద్ద 3 అనుకోండి, ఒక 10 మొక్కల వరకు చిగుళ్ళు వచ్చేస్తే సాయిల్లో పెట్టినట్టయితే అప్పుడు కట్ చేసి దేనికది సపరేట్గా మనం మొక్కలు వేసుకోవచ్చు. చేయండి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. నమస్తే.